ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో తిరుమల స్వామి వారికి రేపు నిర్వహించే గరుడ వాహన సేవకు సంబంధించి, ఇంకా తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ అనేవి రేపు ఆఫ్లైన్ లో ఇవ్వరు అండ్ ఈ టోకన్స్ ఇచ్చే సమయాలలో తరచూ మార్పులు జరుగుతూ ఉన్నాయి. వీటికి సంబంధించి ఇంకా శ్రీవారి దర్శనానికి టీటీడీ వారు అమలు చేస్తున్న న్యూ రూల్స్ ఏంటి అని వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా తిరుమల స్వామి వారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే కదండి. ఇందులో భాగంగా జూలై 29వ తేదీ అనగా రేపు పౌర్ణమి సందర్భంగా స్వామి వారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తున్నారు. రేపు రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు గరుడ వాహనంపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. కాబట్టి రేపు ఎవరైతే తిరుమలలో ఉంటారో ఆ భక్తులందరూ కూడా స్వామి వారి గరుడ వాహన సేవను దర్శించుకోగలరు. ఇక నెక్స్ట్ ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా తిరుమల స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులకి కొండ కింద తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్డి అనగా స్లాటెడ్ సర్వ దర్శనం, వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకన్స్ అని కూడా అంటారు. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ కి ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్రదేశాలలో ప్రతి రోజు ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్స్ అనేవి ఇస్తున్నారు. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్డి టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం భక్తులకి దివ్య దర్శనం టోకన్స్ కూడా ఇస్తున్నారు. అయితే ఈ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ అనేవి రేపు దర్శనంకి సంబంధించిన టోకన్స్ ముందు రోజు ఆఫ్లైన్ లో ఇస్తారు. ఈ టోకన్స్ పొందాలి అంటే మీ వద్ద ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ నే క్యారీ చేయండి. ఒకవేళ ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే మీ నేము, మీ ఫోటో, మీ ఆధార్ నెంబర్ ఈ 3 కూడా బాగా క్లియర్ గా కనిపించి ఆధార్ జిరాక్స్ ని తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తారు. అంతేకాని మొబైల్లో ఆధార్ కార్డు ఉంది, మొబైల్లో ఆధార్ కార్డు చూపించి మేము టోకన్స్ తీసుకోవచ్చా అంటే మొబైల్ ఆధార్ కార్డ్ అనేది యాక్సెప్ట్ చేయరండి. అండ్ బిలో 12 years అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టోకన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అబో 12 years అనగా 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ కూడా ఆ కౌంటర్స్ వద్ద నిల్చొని ఎవరికి వాళ్ళే ఆ టోకన్ తీసుకోవాలి. ఒకరికి ఒక టోకెన్ మాత్రమే ఇస్తారు. కాబట్టి మీ ఫ్యామిలీలో అందరూ కూడా కౌంటర్ దగ్గర నిల్చొని ఎవరికి వాళ్ళే ఆ టోకన్ అనేది తీసుకోవాలి. అయితే ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాలలో ఎస్ఎస్డి టోకన్ తీసుకున్నటువంటి భక్తులు నడక మార్గాలలో నడిచి కావచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ లో కావచ్చు, ఎలా అయినా తిరుమలకి చేరుకోవచ్చు. టోకన్ తీసుకున్న వెంటనే మీరు తిరుమలకి వెళ్ళాలి అనుకున్నా వెళ్ళొచ్చు. అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. తిరుమలకి చేరుకొని మీ టోకెన్ లో ఉన్న దర్శనం టైం స్లాట్ ప్రకారం ATGH వద్ద రిపోర్ట్ చేసి క్యూ లైన్ లో జాయిన్ అయ్యి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. కానీ అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్ తీసుకున్నటువంటి భక్తులు మాత్రం ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకోవాలి. అది కూడా మీరు టోకెన్ తీసుకున్న రోజే ఆ నడక మార్గంలో నడిచి వెళ్ళడానికి లేదండి. మీ టోకెన్ మీద మరుసటి రోజు దర్శనం టైం స్లాట్ ఉంటుంది. కాబట్టి మీరు టోకెన్ తీసుకున్న రోజు తిరుపతిలోనే స్టే చేసి ఆ మరుసటి రోజు అంటే మీ టోకెన్ మీద దర్శనం ఏ తేదీ అయితే ఉంటుందో ఆ తేదీ ఉదయం శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకుంటేనే ఆ టోకెన్ వ్యాలిడ్ అవుతుంది. అలా టోకెన్ స్కాన్ చేసుకుని తిరుమలకి చేరుకొని మీ టైం స్లాట్ ప్రకారం ATGH వద్ద క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి. అంటే ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్ భక్తులు తిరుమలకి చేరుకున్నాక ఇద్దరూ కూడా ATGH వద్ద క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి. క్యూ లైన్ ఒకటే, దర్శనానికి కూడా ఒకే సమయం పడుతుంది. అయితే ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ అనేవి ప్రతి రోజు కూడా ఒక పర్టికులర్ టైమింగ్ లో అయితే ఇవ్వడం లేదండి. ఆ టోకన్స్ పొందడానికి ఆ కౌంటర్స్ వద్దకి చేరుకునే భక్తుల రద్దీని బట్టి అంటే డిపెండ్ ఆన్ రష్ ని బట్టి ఒక్కో రోజు ఒక్కో టైం నుంచి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు.
జూలై 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. 24వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు. 25వ తేదీ ఉదయం 11 గంటల నుంచి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. 26వ తేదీ ఉదయం 11:30 నుంచి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. 27, 28 2 తేదీలో ఉదయం 11 గంటల నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. మొత్తం మీద జూలై 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు, అంటే ఈ రోజు వరకు, ఈ నెల మొత్తం ఏ రోజు ఎన్ని గంటల నుంచి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అనేది ఈ వీడియోలో నేను ఇక్కడ డిస్ప్లే చేసిన ఇమేజ్ లో కూడా మీరు చూడవచ్చు. అంటే ఓవరాల్ గా ఆ టోకన్స్ పొందడానికి ఆ కౌంటర్స్ వద్దకి చేరుకునే భక్తుల రద్దీని బట్టి ఒక్కో రోజు ఒక్కో టైం నుంచి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ప్రతి గురువారం రోజు ఉదయం స్వామి వారికి తిరుప్పావడ సేవను నిర్వహిస్తారు. సాయంత్రం పూలంగి సేవను నిర్వహిస్తారు. ఈ రెండు సేవల కారణంగా గురువారం రోజు భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకునే సమయం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి సాధారణ భక్తులకి, అంటే సర్వ దర్శనం భక్తులకి త్వరితగతిన దర్శనం కల్పించడం కోసం జూలై 1వ తేదీ నుంచి ప్రతి గురువారం రోజు దర్శనంకి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని టీటీడీ వారు రద్దు చేశారు. గురువారం రోజు దర్శనం టోకన్స్ రద్దు చేశారు అంటే ముందు రోజు అనగా బుధవారం రోజు ఆఫ్లైన్ లో ఎటువంటి టోకన్స్ తిరుపతిలో ఇవ్వరు. సో ఎల్లుండి అనగా జూలై 30వ తేదీన గురువారం కాబట్టి ఆ రోజు దర్శనంకి సంబంధించిన ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని రేపు తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇవ్వరు. ఎటువంటి టికెట్స్ లేకుండా రేపు ఎవరైతే తిరుమల స్వామి వారి దర్శనార్థం వస్తున్నారో ఆ భక్తులు తిరుపతిలో ఆఫ్లైన్ టోకన్స్ ఇవ్వరు. కాబట్టి మీరు టోకన్స్ కోసం వెయిట్ చేయకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం 2 ద్వారా వెళ్లి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. జూలై 31వ తేదీ అనగా శుక్రవారం రోజు దర్శనంకి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని తిరిగి జూలై 30వ తేదీ అనగా గురువారం రోజు ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది. రేపొక్క రోజు ఆఫ్లైన్ లో ఎటువంటి ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ అనేవి ఇవ్వరు. టికెట్ లేకుండా దర్శనంకి వచ్చిన భక్తులు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ శ్రీవారి దర్శనానికి టీటీడీ వారు ఒక రూల్ ని అమలు చేస్తున్నారు అని చెప్పాను కదండి. ఈ రూల్ ఎప్పటి నుంచో కూడా అమల్లో ఉంది. కానీ 2026 మార్చి నెల నుంచి కూడా టీటీడీ వారు కొంచెం స్ట్రిక్ట్ గా ఈ రూల్ ని అమలు చేస్తున్నారండి. ఎందుకు అమలు చేస్తున్నారు అంటే మామూలుగా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు వాళ్ళ టైం స్లాట్ కంటే 5-6 గంటలు ముందుగా కానీ 5-6 గంటలు లేట్ గా కానీ క్యూ లైన్ లో జాయిన్ అయ్యి దర్శనంకి వెళ్తున్నారు. అలా వెళ్లడం వలన పర్టికులర్ ఆ టైం స్లాట్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు స్వామి వారి దర్శనంకి ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి 7 లేదా 8 గంటల టైం స్లాట్ దర్శనం టికెట్ ఉన్న భక్తులు కూడా మధ్యాహ్నం 12-1 గంట సమయంలోనే క్యూ లైన్ లో జాయిన్ అవుతున్నారు. ఇలా అవడం వలన ఎగ్జాక్ట్ మధ్యాహ్నం 12-1 గంట సమయంలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి దర్శనానికి ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే తిరుమల శ్రీవారి ఆలయంలో జయ విజయుల గడప నుంచి గంటకి సుమారుగా 4000 నుంచి 4500 మంది భక్తులకి స్వామివారి దర్శనం కల్పించే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగానే ఆన్లైన్ లో కావచ్చు, ఆఫ్లైన్ లో కావచ్చు, టీటీడీ వారు టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఆ పర్టికులర్ గంటలో ఎంత మంది భక్తులకి దర్శనం కల్పించగలమో అంత మంది భక్తులకి మాత్రమే దర్శనం కల్పిస్తారు. సో 4500 మంది భక్తులకి దర్శనం కల్పించాల్సిన ఆ గంట సమయంలో 6-7 మంది భక్తులు దర్శనంకి వచ్చారనుకోండి, అప్పుడు చాలా సమయం పాటు కొంతమంది భక్తులు దర్శనంకి వేచి ఉండాల్సి ఉంటుంది కదండి. అందుకే ఈ దర్శనానికి సంబంధించి ఈ రూల్ అనేది ఈ మధ్య కాలంలో టీటీడీ వారు కొంచెం స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు. మరి ముఖ్యంగా 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్, ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ పొందిన భక్తులు వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ టైం స్లాట్ అనేది ఫాలో అయ్యి మీరు దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మిగతా టికెట్స్ అంటే ఆర్జిత సేవలు కావచ్చు, లక్కిడిపులో సెలెక్ట్ అయిన వాళ్ళు కావచ్చు, అంగప్రక్షణం సేవా టికెట్స్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, శ్రీవాణి టికెట్స్, ఇలా మిగతా అన్ని రకాల టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు వాళ్ళకి ఇచ్చిన ఆ పర్టికులర్ టైం స్లాట్ లో మాత్రమే రిపోర్ట్ చేసి ఆ సేవల్లో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. కానీ ఆన్లైన్ లో 300 రూపీస్ టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులు కావచ్చు, ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు మాత్రం వాళ్ళకి ఇచ్చిన టైం స్లాట్ కంటే 5-6 గంటలు ముందుగానే క్యూ లైన్ లో జాయిన్ అయ్యి దర్శనంకి వెళ్తున్నారండి. కాబట్టి 300 రూపీస్ టికెట్స్, ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్ భక్తులకి ఈ టైం స్లాట్ రూల్ అనేది ఖచ్చితంగా టీటీడీ వారు అమలు చేస్తూ ఉన్నారు. దీనిని భక్తులు గమనించుకోగలరు. మీకు ఇచ్చిన టైం స్లాట్ ప్రకారం మీరు క్యూ లైన్ లో జాయిన్ అయ్యారు అనుకోండి, తోటి భక్తులకి మీరు దర్శనం త్వరితగతిన కల్పించడానికి అవకాశం ఉంటుంది అండ్ మీకు కూడా త్వరితగతిన దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనిని గమనించుకోగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ కి సంబంధించి, ఇంకా రేపు స్వామివారికి నిర్వహించే గరుడ వాహన సేవ దర్శనాలకు సంబంధించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి
ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.